చూసాం. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. పార్క్ లోని కొండపల్లి బొమ్మలు స్టాల్స్ ను పరిశీలించారు. స్నేహపూర్వకంగా మనం కార్యక్రమాలను నాకు ఒకసారి అంటే నేను మన మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఒకటి మన బూరుగుల రామకృష్ణారావు గారిది ఒకటి పెట్టించు. పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీడ్ బాల్స్ స్వయంగా తయారు చేశారు. అదేవిధంగా వాతావరణాన్ని ప్రతి ఒక్కదానిని రిసోర్సెస్ ని వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాము. రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా మొక్కలను నాటినంత ఉత్సాహం వాటిని సంరక్షించడంలో లేదన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. అధికారులందరికీ ప్రజలందరికీ కూడా నా విన్నపం, మనం చెట్లు నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు అది దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై